హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సామాజిక మాధ్యమాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కొన్ని ఫన్నీ మీమ్స్ అనేవి ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ ఫన్నీ మీమ్స్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమే అధికారంలోకి రాబోతుంది అని చెప్పిన నేపథ్యంలో కొన్ని మాత్రమే వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్పాయి. వాటిని ఇతివృత్తంగా తీసుకొని సులభ్ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ అనేటువంటి పేరుతో ఒక సర్వే జరిగినట్లుగా, దాంట్లో వైసీపీకి 105 స్థానాలు రాబోతున్నట్లుగా, ఎన్డీఏ కూటమికి 70 స్థానాలు రాబోతున్నట్లుగా ఈ ఫన్నీ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఏమ్మా బుజ్జికన్నలు 1వ తేదీ వచ్చింది, వృద్ధులు వికలాంగుల పైన ప్రేమ పోస్టులు ఎక్కడా? ఓ ఎన్నికలు అయిపోయాయి కదా అంటూ ఇది వైసీపీ వారిని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి మీమ్స్. ఇది 1వ తేదీ వచ్చింది, మరి వృద్ధులు వికలాంగుల పైన ప్రేమ పోస్టులు ఎక్కడా? ఓ ఎన్నికలు అయిపోయాయి కదా, ఇంకెందుకు పెడతారు అన్నట్లుగా వెంకటేష్ గారు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఆ రోజు నువ్వు వాడిని ఆపకుండా ఉండాల్సింది రెడ్డి, నీ పార్టీ మరణ శాసనాన్ని దర్జాగా దమ్ముగా రాజమండ్రి సెంట్రల్ జైలు బయట రాసేశాడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఆపిన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టద్దు. గ్రామాల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు, కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టుకోవడం లాంటివి జరిగితే సహించేది లేదు. పోలీసులంటే ఎవరికీ భయం లేదు. మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది అంటూ ఎస్పీ మల్లికా గార్గ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా, వాటికి మా వాడు పల్నాడు పౌరుషం చూపించాడని పోస్టులు వేద్దామా అన్నా అంటూ రిప్లై ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ అర్థం ఏంటనేది మీరే ఆలోచించుకోండి. 175కి 175 అన్నావు కదరా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమిదే గెలుపు అంటున్నాయి మరి అంటూ తెలంగాణ శకుంతల వేణుమాధవ్ని అడిగిన సన్నివేశాన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అయితే లైట్ అన్నట్లుగా ఈ రియాక్షన్ అయితే ఉంది. ఇక్కడ వేణుమాధవ్ గారి ఫేస్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫేస్ని పెట్టి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఆరామస్తాన్తో మనం గెలుస్తామని చెప్పించాము అంటూ వైసీపీ నాయకులు ఇద్దరు మాట్లాడుతుంటున్నట్లుగా, వాడు చెప్పినంత మాత్రాన మనం గెలుస్తామా అంటూ వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమికి సపోర్ట్గా ఉన్నాయేంటి అంటూ వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇంకా మా బతుకు బస్టాండేనా అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి, ఇక మా బతుకు బస్టాండేనా అన్నట్లుగా వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏంటన్నా ఆ సర్వేలన్నీ మనం ఓడిపోతున్నాం అంటున్నాయి అంటూ కొంతమంది వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకుడిని అడిగినట్లుగా, వైసీపీ నాయకుడు మాత్రం రే మన ఛానల్ చూడు 158 కొట్టబోతున్నాం, మనదే విజయం అంటూ ఆ వైసీపీ నాయకుడు వైసీపీ శ్రేణులకు చెప్పినట్లుగా, అయితే ఈవీఎం ట్యాంపరింగ్ పోస్టులు రెడీ చేయండి రో అనే అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నిన్న ఇండియా టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన పోల్ ప్రకారంగా భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో 4 నుంచి 6 స్థానాలు రాబోతున్నట్లుగా, టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు రాబోతున్నట్లుగా, జనసేనకు 2 స్థానాలు రాబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీకి 2 నుంచి 4 స్థానాలు రాబోతున్నట్లుగా చెప్పిన నేపథ్యంలో జలగన్న అంటే ఎవరనేది నేను చెప్పను, మీకు తెలుసు కాబట్టి, నిన్న అసలు ఏ ఎగ్జిట్ పోల్ రాలేదు మనకేం తెలియదు అంటూ జగనన్న వైసీపీ శ్రేణులకి అలాగే కుటుంబ సభ్యులకి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. బాగా అయిందా ఏది ఇప్పుడు అనండి, వైనాట్ 175, వైనాట్ పిఠాపురం అని, వైనాట్ కుప్పం అనండి అంటూ బాగా అయిందా, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి,
మీరు ఇప్పుడు అనండి వైనాట్ 175 అని, వైనాట్ కుప్పం అని, వైనాట్ పిఠాపురం అని ఇప్పుడు అనరేంటి అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అపవిత్ర ఆత్మకు అశాంతి చేకూరాలని అంటూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది 2011, వైఎస్ఆర్సీపీ అయిపోయింది 2024లో అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సమాధి కట్టబోతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. బాబాయిని లేపేసినోడి తాలూకా అంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇటువంటి ట్రోల్స్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ బాబాయిని లేపేసినోడి తాలూకా వాళ్ళు ఎవరున్నారు అంటూ అడిగినట్లుగా పేటీఎం బ్యాచ్ మేము అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ చూసుకున్నట్లయితే ఏబీబీ అనుంది. పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి పోతాడు, పోస్ట్ ఆఫీస్కి కాదు అంటూ పోలీస్ చెప్తున్నట్లుగా సజ్జల అలాగే సైకో సీఎం మా వాడి బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం జైలుకే పోతాడు అనే అర్థం వచ్చేలాగా సజ్జల సైకో సీఎం మాట్లాడుకుంటున్నట్లుగా మా వాడి బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం జైలుకే పోతాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. పోలింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. సజ్జల ఇక్కడ మాట్లాడుతూ నన్ను బలి చేస్తున్నారు ఏంటన్నా అంటూ ఆయన అడుగుతున్నట్లుగా తప్పదు సజ్జలన్న అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి సమాధానం ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఇక్కడ పేటీఎం బ్యాచ్ అని పెట్టి బ్యాగ్లో ఏంటి అంటే బట్టలు డబ్బులు అస్సాం చెక్కేస్తున్నామంటూ పేటీఎం బ్యాచ్ చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నిన్న ఎగ్జిట్ పోల్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతున్నాయి అంటూ కూటమికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పేటీఎం బ్యాచ్ బట్టలు డబ్బులు సర్దుకొని అస్సాం చెక్కేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వైసీపీ నాయకులు పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారని మా పార్టీ ఓడిపోతుందని తెలిసిన వైసీపీకి 10 లక్షలు బెట్ వేశా అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా వైసీపీ నాయకులే కూటమి గెలుస్తుందని 20 లక్షలు బెట్ వేశా అంటే వాళ్ళ పార్టీ నాయకులు ఫీల్ అవుతారని వైసీపీ గెలుస్తుందని 10 లక్షలు బెట్ వేశారని, అలాగే కూటమి గెలుస్తుందని 20 లక్షలు బెట్ వేశా అని వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నట్లుగా వైసీపీ వలన 10 లక్షలు పోయినా కూటమి ద్వారా 20 లక్షలు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఓకే, జూన్ 4వ తేదీన ఫ్యాన్ రెక్కలు విరిగిపోబోతున్నాయి, ఫ్యాన్ దుకాణం బంద్ కాబోతుంది అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జూన్ 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ వైసీపీ నాయకులు డంకా బజాయించి చెప్తున్న నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని జూన్ 9th ప్రమాణ స్వీకారం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనం నడపరాదు, ఎంఆర్పి 180 అంటూ ఒక క్వార్టర్ బాటిల్ని పెట్టి ప్రమాణ స్వీకారం అంటూ ఆ క్వార్టర్ బాటిల్కి నామకరణం చేసి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతున్నట్లుగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయనకే చెప్పుకోండి అంటూ ఆయన చెప్పినట్లుగా దానికి పేటీఎం బ్యాచ్ సజ్జల ఏంట్రా మన మంత్రి గారు ఎలా చెప్తున్నాడు అంటూ కొంతమంది పేటీఎం బ్యాచ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. బలిరా అని పాట వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా, మనం బలి కాబోతున్నామని అంటూ వైసీపీ నాయకులు బలిరా 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 అంటూ ఒక సాంగ్ వచ్చిన నేపథ్యంలో బలిరా అని పాట వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మనం బలి కాబోతున్నామని అంటూ నిన్న ఎగ్జిట్ పోల్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. వెయిటింగ్ ఫర్ 4th జూన్ అంటూ
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో నేను సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాను అనే అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఇవి ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో నేను మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్.